హైదరాబాద్ పాత బస్తీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవితను సచివాలయం వద్ద సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి ఫలక్నామా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫలక్నామా పోలీసులు కవితను మళ్లీ విడుదల చేశారు. జై తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, ఏ ఒక్క జిల్లా చూసినా రైతులు ఇవాళ కష్టాల్లో ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. 47-48 డిగ్రీల హీట్లో రైతులు వడ్లు పోసుకొని, మక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని కళ్ళాలలో కూర్చుంటే ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. అక్కడ ఒక టెంట్ వేయడం కానీ, ఒక టార్పాలిన్ వేయడం కానీ, నీళ్ళు ఇవ్వడం కానీ, మానవతా దృక్పథం లోపించినటువంటి కర్కోటక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకోసమే ఇవాళ నిరసనగా వడ్లు తీసుకొచ్చి సెక్రటేరియట్ ముందట పోసి తెలంగాణ రక్షణ సేన నుండి మరి మేమందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇది మా కోసం కాదు, ఇది రైతుల కోసం. రేపటి నాడు కూడా రైతుల పట్ల ఈ ప్రభుత్వం స్పందించకపోతే నిరసన ఇవాళ సెక్రటేరియట్ దగ్గర జరిగింది, రేపటి నుంచి అన్ని జిల్లా కేంద్రాలు అన్ని చోట్ల జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే, 2.5 సంవత్సరాల నుంచి కనీసం వ్యవసాయ శాఖను ఈ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయలేదు. ఇది చాలా అన్యాయం, దారుణం. వెంటనే తక్షణమే వ్యవసాయ శాఖను రివ్యూ చేయాలి. వడ్లు కళ్ళాల నుంచి మొత్తం కొనుగోలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇవ్వాలి. అది ఏ పంట అయినా సరే చివరి గింజ కంట కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు రైతుల గోస పోసుకోకుండా వారి ప్రాణాలు కాపాడాలి, చనిపోయినటువంటి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఏదైతే దళారుల చేతిలో మోసపోతున్నటువంటి రైతులు ఉన్నారో, ఒక పక్క రైస్ మిల్లలో వసూలు చేస్తున్నారు, ఇంకో పక్క కొనుగోలు కేంద్రంలో వసూలు చేస్తున్నారు. అన్నీ ఈ మోసాలను అరికట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన నిలబడి మేమందరం కూడా పోరాటం